మాస్టర్ 2 టీ. మాకొద్దురా. ఇప్పుడు ఒకతను టీ అడిగాడు కదా, అతన్ని పొమ్మన్నావు. మరి ఇప్పుడు మాకు చెప్తావేంట్రా? అతనికి ఎందుకన్నా హెల్ప్ చేయడం? సహాయం చేయకపోతే పాపంరా. ఇందులో తప్పే ఉందమ్మా, నేను నిజమేగా చెప్పాను. అమ్మ కొడుకు మధ్య ఇది తప్పు కాదు, కానీ మన జీవితంలో మిగతా వాళ్ళకి కొంచెమైనా మంచి చేయాలి కదా. యేసుక్రీస్తుని మన జీవితంలో స్వీకరించిన జనముగు మనం మన జీవితంలో మనము మేలు చెయ్యాలి, దాన ధర్మము చెయ్యాలి, ఇతరులకి సహాయం చెయ్యాలి. ప్రియమైన పన్నెంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా ప్రియమైన శుభాకాంక్షలు. ఈ పన్నెంటి కాపురం 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనకి గొప్ప కార్యాలను చేశారు, అందువల్ల మనం సంతోషంగా ఉన్నాము. కీర్తనకారుడు దావీదు చెప్తున్నారు, ఈ కార్యక్రమం స్త్రీల కోసం స్త్రీలు నడిపే ప్రత్యేక కార్యక్రమం. ఇది 99వ ఎపిసోడ్ని దాటి 100వ ఎపిసోడ్ వరకు నడిపించిన మన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడంలో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కొన్ని దేశాలు దాటి, ఖండాలు దాటి లోకంలో ఉన్న లక్షలాది మందికి ఆశీర్వాదంగా ఉంది. చాలా కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వాదం పొందాయి. చాలా కుటుంబాల్లో సమాధానం కూడా వచ్చింది. ఎన్నో విడిపోయిన కుటుంబాలు దీని ద్వారా ఒకటిగా కలిశాయి. దీనికి మన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది పెద్ద కార్యం. మన క్రీస్తు లోక చరిత్రలో జ్యోతి యొక్క నాటకం ఒక మైల్ రాళ్ళని చెప్పితే అది గొప్పది కాదు, అది తప్పు కాదు. ఎందుకంటే కుటుంబంలో ప్రతి దినచర్య జీవితంలో జరిగే చిన్న చిన్న కార్యాలని అందరికీ అర్థమయ్యేలా చెప్పి దానికి లేఖనం ద్వారా దానికి పరిహారం చెప్పడం అనేది జ్యోతి యొక్క నాటకం యొక్క స్పెషాలిటీ. ఈ కార్యక్రమం, ఈ నాటకం ఎప్పుడు జరుగుతూ ఉండటానికి, దీనికోసం కష్టపడ్డా, దీనికోసం పనిచేసిన అందరి కోసము దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. అది మాత్రమే కాదు, ఈ షూటింగ్ అడ్డు లేకుండా జరగడానికి దేవుడే కృప చేస్తున్నారు. దానికోసం మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. సరే, 100వ ఎపిసోడ్ జ్యోతి యొక్క నాటకం చూద్దామా? డానీ, ఏంటి డానీ, జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నారా? డబ్బుని ఎలాగోలాగా తిరిగి తీసుకోవచ్చు, దిగులు పడకండి. 30,000 అప్పు తీసుకున్నాను. ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకోవచ్చులేండి. మీరు దిగులు పడడం వలన ఏది జరగబోయేది లేదు. ఇప్పుడు చూడండి, మీరు ఇలా ఉన్నందువల్ల మీ ఇంట్లో ఎవరికీ సంతోషం లేదు. పిల్లలందరూ బాధపడుతున్నారు. ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అని మీరు అనుకుంటున్నారు. అలా కాదు డానీ, ఎవ్వరూ ఏమీ అనుకోలేదు. మీరు ఎప్పట్లాగా సంతోషంగా ఉండండి. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. ఈ విధంగా
ఇల్లు వదిలి బయట తిరుగుతూ ఉండకండి. నిజమేనయ్యా, ఇంట్లో అందరూ నన్ను ఏమనుకుంటారో అని భయపడుతూ ఉన్నా. ఏమనుకోరు డానీ, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. జ్యోతి అక్క, తమ్ముడు అమ్ముందా? మీకు అసలు బుద్ధుందా లేదా? ఇలాగే మాట మాటికి డిస్టర్బ్ చేస్తుంటారా ఏంటి? ఏంటి తమ్ముడు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడమంటారు? మీకు ఆ మాలతి అక్కకి వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా మా అమ్మ దగ్గరికే వస్తున్నారు. మా అమ్మ మమ్మల్ని చూసుకోక్కర్లేదా? మీ చుట్టూ తిరుగుతూ మీ సమస్యలు తీరుస్తే చాలా, కుటుంబాన్ని చూసుకోక్కర్లేదా ఏంటి? నేను ఇంత చెప్పినా మీరు వెళ్ళరా? సుబ్బి వచ్చి వెళ్ళినట్టుంది. లేదమ్మా, ఎందుకు అడుగుతున్నావు? లేదు, మన స్టేట్ ద్వారానే వెళ్తోంది. ఇక్కడికి వస్తే నన్ను చూడకుండా వెళ్ళదే, అందుకే అడిగాను. ఇంకెక్కడికైనా వచ్చి వెళ్తున్నారేమో. ఏంటి ఇద్దరు ఏదో ఆలోచిస్తున్నారు? అదేం లేదండి. ఆ, ఇవాళ షాపు లీవు. సాయంత్రం మనం అందరం బయటికి వెళ్దాం. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసి అలాగే హోటల్కి వెళ్ళొద్దాము. అవునమ్మా, వెళ్దాం. జ్యోతి, వెళ్ళొచ్చేద్దాం. తర్వాత దీనికి ఏదో కారణం చెప్తావేమో. నేనేమి చెప్పనండి, ఓ, వెళ్దాం. నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో. నిన్ను వదిలేసి వెళ్తామా? నువ్వు లేకుండానా? హ్మ్. ఏంటి సుబి అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానక్క. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారక్క. ఏంటమ్మా ఈ వైపు? జ్యోతి అక్కని చూడ్డానికి వెళ్తున్నానక్క. ఆవిడతో కాస్త మాట్లాడాలి. ఉమ్, జ్యోతి అక్కనా? అవునక్క. ఉమ్. ఉమ్. ఏంటక్క ఆలోచిస్తున్నారు? ఏం లేదు సుధా, నువ్వు అక్కడికి వెళ్ళకు. వెళ్ళకూడదా? ఎందుకక్క చెప్తున్నారు? చెప్పేది విను సుధా, ఇంటికి వెళ్ళు. జ్యోతి అక్కని తర్వాత కలుద్దాం. సరే అక్క. సుధా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానక్క. ఆ రోజు ఇంటికొస్తానని ఫోన్ చేశావు, ఎందుకు నువ్వు రాలేదు? ఆ, ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? వచ్చానక్క. వచ్చావా? అవునక్క, వచ్చాను. వచ్చే దారిలో సుబి అక్కని చూశాను. తానే జ్యోతి అక్కని చూడొద్దు, ఇంటికి వెళ్ళని చెప్పింది. సుబి అలాగనింది? అవునక్క. ఎందుకు నన్ను చూడొద్దు అనింది? అడిగానక్క, కానీ ఏమీ చెప్పలేదు. జ్యోతి, అనవసరంగా ఏదో ఒకటి ఆలోచించకు. వెళ్దాం పదా. సరే సుధా, నువ్వు బయలుదేరు. ఇంకొక రోజు ఇంటికి రా. సుబి ఎందుకు అలా అనింది? జ్యోతి, ఇప్పుడేగా చెప్పాను, మనసుని అనవసరంగా పాడు చేసుకోవద్దు. అమ్మా రా, వెళ్దాం. ఆ, పదా.
ఏంట్రా అన్నయ్య, ఆకలిగా ఉంది, ఒక టీ ఇప్పించండి. టీ లేదు గీలేదు వెళ్ళిపా. ఏంట్రా ఇక్కడ నిలబడి టీ తాగుతున్నావు? ఏం లేదన్నా. మాస్టర్ 2 టీ. మాకొద్దురా, ఇప్పుడు ఒకతను టీ అడిగాడు కదా, అతన్ని పొమ్మన్నావు, మరి ఇప్పుడు మాకు చెప్తావేంట్రా? అతనికి ఎందుకన్నా హెల్ప్ చేయడం? సహాయం చేయకపోతే పాపంరా. ఇలా చూడరా, ఇదంతా మీ అమ్మ మాకు నేర్పిందే. మీ అమ్మ చెప్పిన మాటలు మమ్మల్ని మార్చాయిరా. కానీ నువ్వు ముందు సహాయం చేయడం నేర్చుకోరా. మాస్టర్, ఇప్పుడు 2 టీలు తీసుకురా. ఎందుకు నన్ను అలా ప్రవర్తించావు? ఎలా? నాకు మొత్తం తెలుసు. సుబీని చూసే వస్తున్నా. ఏంటి సుబీ, సుధాతో నన్ను చూడ్డానికి వెళ్ళొద్దు అని చెప్పావంట, ఎందుకమ్మా? లేదక్కా, అదేంటంటే నాకు తెలుసమ్మా, నువ్వు ఏ తప్పుడు ఉద్దేశంతోనూ అలా మాట్లాడుండవు. చెప్పమ్మా, ఎందుకు చూడ్డానికి వచ్చినప్పుడు వద్దన్నా? లేదక్కా, ఆ రోజు మీ ఇంటికి చూడ్డానికే వచ్చాను. నన్ను చూడ్డానికా? అవునక్కా, మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను. మరెందుకు నన్ను వచ్చి కలవలేదు? తమ్ముడే చూడనివ్వలేదు. ఎవరు? మెల్వినా? అవునక్కా, ఊరికే మా అమ్మని చూడ్డానికి రాగొద్దు అని తిట్టి పంపించాడు. సారీ సుబీ, వాడి తరపున నేను నీతో... అయ్యో అక్క, పెద్ద మాటను ఎందుకు మాట్లాడుతున్నారు? చిన్న పిల్లోడే కదా, ఏం సమస్య లేదక్కా. ఇందులో తప్పే ఉందమ్మా? నేను నిజమేగా చెప్పాను. అమ్మ కొడుకు మధ్య ఇది తప్పు కాదు, కానీ మన జీవితంలో మిగతా వాళ్ళకి కొంచెమైనా మంచి చెయ్యాలి కదా. అదే అమ్మ చెయ్యాలని ప్రయత్నిస్తున్నా. నీకెందులో నేను లోటు చేశాను? లేదు కదా, మరెందుకు నన్ను అలా మాట్లాడావు? దేవుని జీవితం చూడు, మంచి మాత్రమే ఆయన జీవితంలో చేశారని వాక్యములు అంటున్నాయి. రెస్ట్ కూడా ఆయన తీసుకోలేదు. ఎవరు వెతుక్కుంటూ వచ్చినా మొహం చూపించకుండా, వాళ్ళ మనసు బాధపడకుండా సాయం చేశారు నాన్న. అమ్మ నేనేం చేస్తున్నాను? వాళ్ళకి డబ్బా ఇస్తున్నాను? లేదు కదా. దేవుడు ఆలోచననే కదా చెప్తున్నాను. దాన్నెందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు కూడా నీ వల్ల అయినా మంచిని చెయ్యి, అదే దేవుడికి ఏం నచ్చుతుంది. చేస్తున్నావు జ్యోతి? ఎవరి కోసమో కన్న కొడుకుని తిడుతున్నావు? నేనసలు ఏమన్నానండి? నువ్వేం చెప్పొద్దు. రేయ్, లోపలికి రా. రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షల్ని తెలుపుకుంటున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమంలో 99 ఎపిసోడ్లు ముగిసిపోయాయి. ఇది 100వ ఎపిసోడు. ఇంతవరకు కుటుంబంలో ఉన్న స్త్రీల కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతూ ఉంది. ఇది చాలా మందికి ఆశీర్వాదంగా ఉంది అని మేము నమ్ముతున్నాము. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఇంతవరకు మిమ్మల్ని నడిపించి తీసుకొచ్చారు. దాని కొరకు మేము మీకు కృతజ్ఞతను, మనస్ఫూర్తిగా మా స్తోత్రములను, కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుదురుగాక, మిమ్మల్ని ఆశీర్వదించెదురుగాక. ఈ రోజున మేలు చేయటం నేర్చుకోవాలి. 1 తెస్సలోనికీయులు 5:15లో ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. యేసుక్రీస్తుని మన జీవితంలో స్వీకరించిన జనముగు మనం మన జీవితంలో మనము మేలు చెయ్యాలి, దాన ధర్మము చెయ్యాలి, ఇతరులకి సహాయం చెయ్యాలి.
దేవుని బిడ్డలకు మనం ఇతరులకి మేలు చెయ్యాలి. నాకు ప్రియమైన వారలారా, మేలు అనేది దేవుని యొక్క స్వభావం. కీర్తనలు 119:68 మనం చూసామంటే, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు అని కీర్తనకారుడు మన దేవుని గురించి రాసి ఉండుటని చూస్తున్నాము. అపోస్తలు 10:38 చూసామంటే, యేసుక్రీస్తు మేలు చేయుచు ఈ లోకంలో సంచరించుచుండెను. తనని వెతుక్కుంటూ వచ్చిన ప్రజలకి ఆయన లేదు అని చెప్పకుండా అద్భుతాలని చేశారు. యేసు జీవితాన్ని మనం చూసామంటే, గుడ్డివారికి చూపు తెప్పించారు, చెవిటివారికి వినేలా చేశారు. 38 సంవత్సరాలుగా బెతస్త కొలను వద్ద పడుకున్న మనిషిని దేవుడు తట్టి లేపి నడిచేలా చేశారు. నాకు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో మేలు చేయువారుగా, జనానికి అద్భుతము చేయువారుగా ఈ ప్రపంచంలో సంచరించారు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలకు మన జీవితంలో మనం మేలు చేసేవారుగా కనిపించాలి. నాకు ప్రియమైన వారలారా, అపోస్తలు 10:2 శతాధిపతి అయిన కొర్నెలి జనానికి మిక్కిలి మేలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. వాడు చేసిన మేలు దేవుని దృష్టికి మంచి విధంగా ఉండుట వలన దేవుడు ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించారు. రక్షణ ఇచ్చిన దానిని మనం లేఖనంలో చూస్తున్నాం. నాకు ప్రియమైన వారలారా, కొర్నెలి దాన ధర్మాలు చేశాడు, జనానికి మేలు చేశాడు. మేలు చేశాడు శతాధిపతి అని లేఖనం చెప్తుంది. శతాధిపతికి కొర్నెలి అని లేఖనం మనకి పరిచయం చేస్తుంది. నాకు ప్రియమైన వారలారా, మనం మేలు చెయ్యాలి. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మనకే అన్నీ కావాలని మనం ఉండకుండా మనం మేలు చెయ్యాలి. అది మాత్రమే కాదు, తోర్కా మేలు చేసిందని లేఖనంలో మనం చూస్తున్నాము. అపోస్తలు 9:36 యోపాలో తబితా అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరంన తొర్కా అని పేరు. ఆమె సక్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. తొర్కా ధర్మకార్యములను సత్క్రియలను బహుగా చేస్తూ ఉండేది. పేదవారికి సహాయం చేసేటువంటి స్త్రీగా కనిపిస్తుండేది. నాకు ప్రియమైన వారలారా, ఈమె జీవితాన్ని మనం చూసామంటే, తోర్కా తన జీవితంలో యేసును చూపించింది. అది మాత్రమే కాదు, సత్కార్యముల ద్వారా దేవుని ప్రేమను వెల్లడించింది. మేలు చేసేటువంటి కుమార్తెలాగా తను కనిపించింది. తోర్కా ఏమో పేదలకి ఎన్నో రకరకాలైన దుస్తులను కుట్టి ఇచ్చి దేవుని మహిమపరుస్తూ ఉండేది. ఆమె మరణించినప్పుడు అందరూ ఆమె మరణాన్ని ఇష్టపడనందువల్ల దేవుడు పేతురు ద్వారా ఆమెను జీవముతో లేపారు అని లేఖనంలో చూస్తున్నాము. ఆమె మేలు చేసే ఒక స్త్రీగా కనిపించింది. అపోస్తలు 9:40-41 చూశారంటే, మరణించిన ఆమెను దేవుడు జీవముతో లేపారు. మేలు చేస్తున్నందువల్ల మనకు వచ్చే మేలు ఏంటి? లూకా 6:38 చూశారంటే, ఇవ్వండి అప్పుడు మీకు ఇయ్యబడను, ఇవ్వండి అప్పుడు మీకు ఇయ్యబడను. సామెతలు 19:17 చూడండి, బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారముకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలకి ఇవ్వాలి. సత్క్రియల ద్వారా మనం దేవుని మహిమపరచాలి. తోర్కా జీవితంలో సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచింది. నాకు ప్రియమైన వారలారా, ఒక సహోదరిని ఒక రోజున చూశాను. ఆమె నాతో చెప్పింది, నేను ఎవరికీ ఏమీ ఇవ్వను, నేను ధనవంతుని భార్యని, నా వద్ద బోల్డంత డబ్బుంది, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నేను ఎవరికీ ఏమీ ఇవ్వను, ఒక పైసా కూడా ఇవ్వను, ఎవరికీ సహాయం కూడా చేయను, మేలు కూడా చేయను, అంతా నాకే, నా కుటుంబానికే అంతా, నా బిడ్డలకే అంతా అని నేను ఆ విధంగానే నా జీవితంలో జీవిస్తూ ఉండేదాన్ని. అనుకోకుండా నా తలలో ఒక గడ్డొచ్చింది. డాక్టర్ వద్ద పరిశోధించడానికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారు, అది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. మనసు ముక్కలైంది. అప్పుడు నేను దేవుని సమూహంలో నా మనసులో తెలుసుకున్న విధంగా నేను దేవుని సమూహంలో ప్రార్థన చేశాను. దేవుడా, మీరు నన్ను కనికరించండి, మీరు నాకు ఒక అద్భుతాన్ని చెయ్యండి, ఈ గడ్డ కరిగిపోవాలి దేవుడా, ఎలా నా తలలోకి ఈ గడ్డ వచ్చిందో అలాగే కరిగిపోవాలి, నన్ను నేను నీకు అప్పగిస్తున్నాను దేవుడా, నేను ఎవరికీ ఏమీ చేయలేదు దేవుడా, హృదయాన్ని కఠినంగా ఉంచుకొని ఆ విధంగా నా జీవితంలో జీవించాను, నన్ను క్షమించండి, నన్ను కనికరించండి అని నేను ప్రార్థించాను. దేవుడు నా పాపాలను క్షమించారు.
ఇతరులకి నేను మేలు చేయనటువంటి విషయాలన్నిటినీ దేవుడు నాకు తెలియజేశారు. ఇంత డబ్బుంది, ఇంత ఆస్తుంది, ఎవ్వరికీ ఏమీ చెయ్యలేదే. మేలు చెయ్యాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. ఇచ్చే గుణం, ఇచ్చేటువంటి ఆ మంచి స్వభావము స్త్రీలకు మనలో కనిపించాలి. ఇతరులను ప్రేమించాలి. తల్లిదండ్రులు లేని పిల్లలకి సహాయం చెయ్యాలి, బీదలకు సహాయం చెయ్యాలి, దిక్కులేని వారికి సహాయం చెయ్యాలి. ఆ సహోదరి ఏం చెప్పారో తెలుసా? నేనిప్పుడు ప్రతి నెల నా దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత డబ్బుకి ట్రాక్స్ కొడుతున్నాను. ప్రెస్లో ఇచ్చి ట్రాక్స్ వేసి ఇప్పుడు నేను ఆదివారం రోజున దేవుని పరిచర్య చేస్తున్నాను. దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చారని చెప్పారు. నాకు ప్రియమైన వార్లారా, మనం ఒకవేళ ఇవ్వకుండా మన చేతిని గట్టిగా మూసి ఉంచామంటే ఇక ఒక తీర్మానం చేద్దాం. నేను దేవుని కోసం ఇస్తాను, నేను దేవుని కోసం ఇస్తాను. ఇవ్వడం వల్ల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేశారంటే దేవుడు మీకోసం ఎన్నో అడుగులను ముందుకు వేసి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మన పిల్లలకి ఇవ్వమని నేర్పించాలి. పిల్లలకి ఇతరులకి సహాయం చేయమని, ఇవ్వమని మనం నేర్పించాలి. మన పిల్లలు మేలు చెయ్యాలి. ఇవ్వండి, అప్పుడు మీకు ఇయ్యబడును. అది మాత్రమే కాదు, గలతీయులకు 6:9 చూడండి, మేలు చేయుటయందు విసుగక ఉందుము. మేలు చేయుటయందు మనము విసుగకుండా ఉందుముగాక. యేసుక్రీస్తులాగా మనం మేలు చెయ్యాలి. మేలు చేయువారుగా ఆయన ప్రపంచంలో సంచరించారు. ఆయన ప్రజలకి మేలు చేశారు. మనం కూడా మన జీవితంలో ఇతరులకి మేలు చెయ్యాలి. లేదు అని వచ్చేటప్పుడు వాళ్ళకి మన వల్ల అయిన సహాయాన్ని మనం చెయ్యాలి. పేద పిల్లల్ని మనం చదివించొచ్చు, దిక్కులేని పిల్లలకి సహాయం చెయ్యొచ్చు, చదివించొచ్చుగా. మన పిల్లలు చదువుతున్నారుగా, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అని మనలో ఒక శ్రద్ధ రావాలి. మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తారు. మనం మేలు చేసి యేసు హృదయాన్ని సంతోషపరుద్దాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థిద్దామా? యేసయ్యా, మేము మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము దేవుడా. ఈ మంచి ప్రార్థనా సమయం కొరకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము. మీరు పరిశుద్ధ ఆత్మ అయిన వారు, మాతో మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. మేలు చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. దేవుడా, ఈ వాక్యాల గురించి మీరు చాలా వివరంగా మాట్లాడుతున్నారయ్యా. ఇవ్వాలి, ఇతరులకు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు దేవుడా ఇచ్చే బిడ్డలని మీరు కొరత లేకుండా నడిపించెదరుగాక దేవుడా. మీకు ప్రియమైన పిల్లలని మీరు మార్చెదరుగాక దేవుడా. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవుడా. అయ్యా, మాట్లాడండి. కఠినమైన మనసులో ముక్కలు అవ్వాలి దేవుడా. అయ్యా, హృదయంలో కఠినంగా ఉన్నారు దేవుడా. వారి చేతులతో వారు ఇవ్వలేని వారు దేవుడా. ఇచ్చేలా చెయ్యండి దేవుడా. మేలు చెయ్యాలి, వారి వల్ల అయిన మేలు చెయ్యాలి. పేదలకు సహాయం చెయ్యాలి, దిక్కులేని పిల్లలకు సహాయం చెయ్యాలి దేవుడా. ఆధారం లేని పిల్లలకి ఆధారం చూపాలి దేవుడా. సమాధానపు దేవుడగు మీరు దిగివచ్చి మీ బిడ్డలతో మీరు మాట్లాడెదరుగాక, హృదయాలను తెరిచెదరుగాక. కఠిన హృదయాలు ముక్కలవుగాక. మీ మాటకు లోబడాలి దేవుడా. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి దేవుడా. మాట్లాడి మీ ప్రేమను వెల్లడించండి దేవుడా. సమాధాన కొరత యేసు నామమున తొలగిపోవునుగాక. ప్రేమలేని గుణము యేసు నామమున మారునుగాక దేవుడా. యేసు మీలోనికి రావడానికి, అయ్యో మీతో మాట్లాడడానికి, మీతో సంభాషించడానికి ఆత్మలో కృపణ ఇచ్చి నడిపించెదరుగాక. ఈ పిల్లలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కుటుంబంలోని పిల్లని ఆశీర్వదించండి. మీ కృప మేలు వీరికి కలగాలి దేవుడా. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యేసు నామం ద్వారా ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.